నమస్తే అండి. ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా అయిపోయే బనదోసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఈ బనదోసల్లోకి కాంబినేషన్ టమాటా పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే మనకి పల్లి చట్నీ వాటికన్నా ఇలా టమాటా పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను ఇంకా ఏం చేస్తున్నానంటే ముందుగా టమాటోలను కట్ చేసుకొని పొయ్యి మీద అనేది పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం పిండి కలుపుకునే ప్రాసెస్లో ఇవన్నీ చక్కగా వేగిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం పిండి కలుపుతూ ఉండొచ్చు, ఇవి వేగుతూ ఉంటాయి. ఆ పిండి కలిపి అయిపోయేలోపు కొంచెం ఇది చల్లారుతుంది కదా. సో అందుకని చెప్పేసి అనమాట ఇవైతే ముందు పొయ్యి మీద వేసేసుకుంటున్నాను. నేనైతే ఒక 7 టమాటాలు దాకా తీసుకున్నానండి. దానిలోకి తగినన్ని పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను అనమాట. ఈ చట్నీ అయితేనే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ బందోస్ మాత్రం నేను పక్కా చెప్తున్నానండి. పిండ్లు ఇంట్లో ఏమీ లేనప్పుడు, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, స్నాక్స్ ఏం చేయాలి అర్థం కాని టైంలో ఇలాగా పిల్లలకి చేసి పిల్లలనే కాదు ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పక్కాగా చెప్తున్నాను. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. బనదోసకి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. బొంబాయి రవ్వ అనేది తీసుకున్నానండి. మనకి కావాల్సింది 1 కప్పు బొంబాయి రవ్వ అనేది తీసుకున్నాను. దాన్ని కొంచెంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అది మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో మనకి ఒక 2-3 బంగాళాదుంపలు చెక్కు తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని, అంటే మనకి మిక్సీ నలిగే విధంగా సన్నగా కట్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మిక్సీ పట్టుకోవడమేనండి. ఇంతేనండి. ఇంకా ఎటువంటి మినపగుళ్ళు కానీ బియ్యం కానీ ఏమీ అవసరం లేకుండా చాలా ఈజీగా, అంటే మైదా కూడా అవసరం లేదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి పిల్లలకి వెజిటేబుల్ వేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. సో పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మనకి అరే వాళ్ళ ఇంట్లో ఏమీ లేవు, ఏం చేయాలో అర్థం కాని టైంలో ఇలాగ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పకుండా ఉండడం మానేయకండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నేను వీటిని అయితే కట్ చేసుకొని వీటిని కూడా కొంచెం మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఇక మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మెత్తగా అయ్యే విధంగా. కొంచెం ఏదైనా అంటే బంగాళదుంప నలగపోతే మళ్ళీ మరింకొకసారి మిక్సీ పట్టుకోండి. సో నాకు ఇక్కడ ఏమంటే మిక్సీ వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులోకి మనం కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలానే అంటే మీ ఇష్టం అండి. పిల్లలు తింటారు అనుకుంటే పచ్చిమిరపకాయ వేసుకోండి, తినరు అనుకుంటే కనుక ఉల్లిపాయ ఇవి వేసుకోండి. ఇక్కడ నేనేం చేశానంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేస్తున్నానండి. ఈలోపు నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా, కొంచెం మనకి రెస్ట్ అనేది, అంటే పిండికి ఉప్పు కలిపేసి రెస్ట్ ఇచ్చామనుకోండి కొంచెం నానుతుందనమాట. సో ఇందులో నేను ఒక క్యారెట్, ఇంట్లో ఒక 2 క్యారెట్స్ ఏమున్నాయి, ఆ 2 క్యారెట్లు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది చాలా మంచిదండి హెల్త్కి కూడా. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, అందుకే ఇంతలా చెప్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేసినా కానీ నాకే చాలా బాగా వచ్చిందంటే ఇంక ఎవరు చేసినా ఖచ్చితంగా బాగా వస్తుందండి. నేను మన ఛానల్లో మీరు చూసినా గమనించినట్లయితే ఉన్నది ఉన్నట్టే చెప్తానండి. అంటే అది బాగుందంటే బాగా వచ్చిందండి అని చెప్తా, బాగాలేదండి అంటే అసలు బాగాలేదండి నాకు కుదరలేదని కూడా చెప్తాను. ఆల్రెడీ నేను గులాబీ పూలు అనేది ఒక రెసిపీ ట్రై చేశాను, అది నాకైతే అస్సలే రాలేదనమాట. ఆ వీడియో కూడా నేను వీడియోలో మన ఛానల్లో పెట్టాను, కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. నాకు వస్తేనే వచ్చిందండి అంటాను, బాగుంటేనే బాగుందంటాను, బాగాలేకపోతే బాగాలేదండి అంటాను. సో ఇవన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకొని ఈలోపు నాకు టమాటాలు ఇవన్నీ చక్కగా ఏగిపోయి చల్లారిపోయాయి అనమాట. ఇందులో నేను కొంచెం చిన్నులపాయ, జీలకర్ర, ఉప్పు, కొంచెం ఇవన్నీ కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక టమాటోలు ఏగినవి ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర అవి కూడా వేసుకుంటే కొంచెం ఏమంటే చింతపండు అనేది పెట్టుకోవాలి. చింతపండు పెడితే మాత్రం పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. మా సైడ్ అయితే ఇలానే చేస్తారు, అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. కొన్ని ప్లేసెస్లో ఏమంటే ఆనియన్ కూడా వేసి చేస్తారండి. సో మాకైతే ఇటు సైడ్ అట్లా చేయరు. గుంటూరు సైడ్ అయితే ఎక్కువ మ్యాక్సిమం ఇంక ఇవేనండి. టమాటా, పచ్చిమిరపకాయ, కొంచెం చింతపండుని అయితే యాడ్ చేస్తాము. ఇందులోనే నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది కూడా కడిగేసి వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఈలోపు మనకి పిండి కూడా అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఈలోపు ఇది మిక్సీ వేసుకోవచ్చు అన్నట్టు ఇలా చేశాను.
సో అదండి మనకి ఇప్పుడు టమాటా పచ్చడి అనేది కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు బన్ను దోశ వేయడమే లేట్. చూస్తున్నారు కదా, ఇలా మనకు తాలింపు గెంటె లాంటిది ఒకటి ఉంటుంది కదా, సో దానిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని 2 చిన్న గెంటె అంటే కొంచెం ఒక గెంటెతో పిండి అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా కుక్ అయిపోతుందండి. ఏమంటే సిమ్లో పెట్టుకొని అంటే కొంచెం మంటని తగ్గించుకొని పెట్టుకోండి. చూసారు కదా, అంతేనండి. ఎంత సింపుల్గా అయిపోయే టేస్టీగా ఉండేటువంటి బన్ దోశ రెడీ అండి. చాలా సింపుల్. అంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట, అంత టేస్టీగా. నేనైతే ఆ రోజు వేడివేడిగా తినేసారనమాట మా పిల్లలు, ఇంట్లో వాళ్ళు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఏమండి, నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే వేడిది వేసినట్టు తింటే మాత్రం అమేజింగ్గా ఉంటుంది. మళ్ళీ చేసుకోవాలని తినాలనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.